తెలంగాణలో గురుకులాల పనిచేసే సార్ల బాధలు అన్నిన్ని కాదుల్లా వాళ్ళ బాధలు అన్నిటిని చెప్పుకునేందుకు వాళ్ళందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటి ముందటికి వచ్చిండ్రట. మరి వాళ్ళు వచ్చి ఏమన్నారు, ఏ ఆందోళన చేసిండ్రు, ఎవరిని అడ్డుకున్నారు, ఓసారి మీరు ఈ ముచ్చట చూడాల్సిందేనులా. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, అయితే సార్ గురుకుల టీచర్ గురించి మాట్లాడిండు కదా. ఆ ముచ్చట మీద ఇవాళ గురుకుల టీచర్ అభ్యర్థులు అందరు కలిసి జూబ్లీహిల్స్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటి ముంగట మోకాల మీద వాళ్ళ నిరసనను తెలుపుతున్నారట. ఈ ముచ్చట్లు భాగంగానే ఇట్లా నిరసన జరుగుతుంటే అక్కడికి అనుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలిచిండు కదా తీన్మార్ మల్లన్న. ఆయననే వచ్చుడుతోటే గురుకుల టీచర్లు అందరు కలిసి మల్లన్నను అడ్డుకున్నారు. మాకు ఎట్లయినా న్యాయం చేసే బాధ్యత మీదే, మేమందరం మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం మల్లన్న. ఈ ముచ్చట ఎట్లయినా సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరవేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో వాళ్ళ ఆవేదన చెప్పుకున్నారు. ఇదంతా చూస్తున్న పోలీసులు అక్కడికి వచ్చి వెంటనే ఆ గురుకుల టీచర్లను అందరినీ అక్కడి నుంచి పంపించేశారు. మరి మల్లన్న వాళ్ళు నీకు గింతగానో దండాలు పెట్టుకొని వాళ్ళ మొర నీకు చెప్పుకున్నారు కదా, వాళ్ళకైతే జర న్యాయం చేసేటట్టు చూడు మల్లన్న. అంటే మీకు న్యాయం చేయాలి కదా, అంటే మొత్తానికి అంతిమంగా మీకు తప్పు జరిగింది, తప్పును మాకు న్యాయం చేయాలి. గురుకుల బోర్డు వాళ్ళ తప్పుల వల్ల కామన్ పేపర్స్ పెట్టి డిసైడింగ్ ఆర్డర్ ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారు కాబట్టి మేము న్యాయం కోసం రోడ్లెక్కవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు మాకు నెలకొన్నది. దయచేసి సీఎం గారు మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.